అసమర్థత ఆ రోజు కేసీఆర్ గారు మీరు ప్రసంగం స్పీచ్ అంతా మీరు ఫాలో అయ్యారు. ఈ 50 రోజుల్లో మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్తారు. అంటే మొన్నటి వరకు చాలా అంటే కరెంటు రెప్పపాటు కూడా పోలేదు, మీరు అధికారులకు రాగానే కరెంటు పుట్టుకుని పోతుంది. ఎక్కడ పోయిందండి కరెంటు? ఇదే చెప్తున్నా. ఇవాళ వీళ్ళు అసత్యాలు ప్రచారం చేయడమే కదా, ఇవాళ అసత్యాలు ప్రచారం చేయడం. ఇవాళ అందుకే మేడిగడ్డలో కూడా ఏం జరిగింది అనేది ఇవాళ అందరికీ తెలుసు. ఈరోజు స్వయంగా మంత్రులు, ముఖ్యమంత్రి అధికారులతో ఇవాళ అక్కడ డిస్కషన్ పెట్టారు. ఇవాళ స్వయంగా అధికారులే చెప్పారు కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీరు అందించినటువంటి కాలేజీ మేడిగడ్డ ప్రాజెక్టు. మరి ఇవాళ కేసీఆర్ ఆ రోజు ఏం పబ్లిసిటీ చేశారండి తెలంగాణ ప్రజల్ని? నేను ఒకటే చెప్తున్నా, నేను చిన్న విషయం, మళ్ళీ ఒక ఎమోషనల్ పాలిటిక్స్ చేయాలని ఇవాళ మళ్ళీ యొక్క ఆయన రాజకీయం. నేను ఒక చిన్న విషయం చెప్తా, అసెంబ్లీకి రాని వ్యక్తి, పక్కనే ఉన్న ఇంటికి దగ్గర ఉన్నటువంటి అసెంబ్లీకి రాని వ్యక్తి ఇవాళ 120 కిలోమీటర్లు ఉన్నటువంటి నల్గొండ జిల్లాకి ఏ విధంగా పోయిందండి? నేను చెప్తా, ప్రజాస్వామ్యంలో ఇలా చట్టసభలు అప్పుడు ప్రజాస్వామ్యం ఒక ప్రాచీన శాస్త్ర విద్య చెప్తున్నా, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా? అసెంబ్లీలో చర్చించవలసిన పాల్గొనవు. మరి అసెంబ్లీకి పోవడానికి నీకు టైం లేదు, కానీ ఇలా సభలకు పోవడానికి పోతున్నా అంటే నీ ఆ రోజు ఏమన్నాడు? నాకు బేసిన్ లేవు, బేసజాలు లేవని. మరి బేసిన్ లేవు, బేసజాలు లేవని మరి ఇలా నీటి ఈ పంచాయతీ ఎట్లా వచ్చిందండి? అంటే 9 ఏళ్ళుగా అధికారం ఉండి నువ్వు ఏం చేసినావు? నీ అసమర్థత వల్ల నల్గొండ జిల్లా ఎడారిగా మారింది. మిత్రుడికి సప్లిమెంటరీ క్వశ్చన్, వాళ్ళ జయరామ రమేష్ బిల్లు తయారు చేసిండు, అందులోనే 299 టీఎంసీ అని పెట్టిండు. బిల్లులో ఏం రాసిండ్రయ్యా? ఎక్కడ బిల్లులు ఏం జరుగుతుంది? క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం జరుగుతుంది. అకార్డింగ్ టు తెలంగాణ క్యాచ్మెంట్ ప్రకారం జరగాలి. మరి ఆ విధంగా ఎట్లా ఒప్పుకుంటాడండి? ఒక సీఎం ఉండి ఆ రోజు మరి నువ్వు బైకట్ చేయవచ్చు, ఆ రోజు నువ్వు ప్రొటెక్ట్ చేయవచ్చు, ఆ రోజు నువ్వు డిసెంట్ చేయవచ్చు. నువ్వు 299కి నీటికి ఒప్పుకున్నావంటే దక్షిణ తెలంగాణ ఎడారిగా మార్చింది. ఎవరు రాసిండ్రు? మీ ప్రభుత్వము, మీ పార్టీ, మీ గవర్నమెంట్ రాసి చూడండి. తెలంగాణ అవి మినిట్స్ మన అసెంబ్లీలో వాళ్ళ బుద్ధి చెప్పారు. రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా నల్గొండ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ నాయకులకి కేసీఆర్ కు తప్పకుండా బుద్ధి చెప్పారు. మాట్లాడాలండి. ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం తెలంగాణ నుండి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఇదే. ఎగ్జాక్ట్లీ ఒక పొలిటికల్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి కాంగ్రెస్ టీఆర్ఎస్ దొందే అన్నట్టు ఇద్దరు దొంగలు కలిసి ఈరోజు అసెంబ్లీలో అసలు చర్చ జరగనీయకుండా, అరే వినండి సార్, మీరు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మొత్తం మీరు మాట్లాడండి, మాట్లాడినందుకు చెప్పండి. బీజేపీ టీఆర్ఎస్ లేకపోతే టీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది చరిత్రలో ఆల్రెడీ సాక్ష్యం ఉంది, ఆల్రెడీ ఇక్కడ జరుగుతోంది. నేను అడుగుతున్నా సార్, ఈరోజు మనం అసెంబ్లీలో ఉన్నటువంటి చర్చ పూర్తిగా మనం దాని మీద డిస్కషన్ చేయక్కర్లేదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఇన్ని రోజులు మరి బయట ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పైన చేస్తున్న ఆరోపణలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన చేస్తున్న ఆరోపణలు కానివ్వండి, బయట కూడా ఎక్కడా చర్చ జరగలేదు. ఈరోజు బయట ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి, ప్రతిపక్ష నాయకులకు నేను ఎంతసేపైనా మైక్ ఇస్తా, మైక్ కట్ చేయకుండా మాట్లాడిపిస్తా, మీరు చర్చించండి అంటారు. కానీ ఒక్క మాట హరీష్ రావు గారు మాట్లాడుతుంటే 5 మంది ఇల్లు వేస్తున్నారు, 6 మంది మంత్రులు వేస్తున్నారు. అంటే నాకు ఏమనిపించింది అంటే సార్, నిజంగా ఎత్తున్నా, హానెస్ట్గా ఎత్తున్నా, పార్టీలో వదిలేండి,
అంటే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరేమైనా నడుస్తా ఉందా? అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా నాకెక్కువ తెలుసు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పూర్ణం ప్రభాకర్ గారు, లేకపోతే ప్రతి ఒక్కరు లేచి వాళ్ళంతట వాళ్ళు ఏదో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ప్రతిసారి అటు అర్థవంతమైన చర్చ ఎక్కడ చెప్తారు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా కొట్లాడుకుంటారో అసెంబ్లీలో కూడా ప్రజలకు చర్చ అనేది జరగట్లేదు, అర్థవంతమైన చర్చ జరగట్లేదు. అవతల మాట్లాడద్దు, ప్రజలు ఏం వినొద్దు, మేము ఒక పొలిటికల్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తాము, ఒక పొలిటికల్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి సూటి ప్రశ్న. మేడిగడ్డకి మిమ్మల్ని ఇన్వైట్ చేసింది ప్రభుత్వం, మీరు ఎందుకు వెళ్ళలేదండి? మేడిగడ్డ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీరు అన్నారు కదా, ఎందుకు వెళ్ళలేదు మీరు? ఇప్పుడు అది పార్టీ డెసిషన్ సార్, దాని మీద నేను కామెంట్ చేయలేను. యాక్చువల్లీ లెజిస్లేటివ్ పార్టీ డెసిషన్ మీద మనము దాన్ని కామెంట్ చేయలేము. దానికి మేబీ వాళ్ళు సపరేట్గా సందర్శించవచ్చు, ఇంతకు ముందు పోయారు, తర్వాత పోతుండొచ్చు, లేదా వాళ్ళు స్టాండ్ ఏది తీసుకోవాలో, పార్టీ స్టాండ్ ఏది తీసుకోవాలో తీసుకోవాలి. అంత మాత్రాన మేము కాళేశ్వరంలో అవినీతి జరగట్లేదని మేము అనట్లేదు. ఖచ్చితంగా అవినీతి జరగాలి. మీరు సిబిఐ లెటర్, సిబిఐ ఎంక్వైరీ కావాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిరోజు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాసింది కదా సార్, అది చేయండి ఇది. నేను అడుగుతున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఒకటే ఒక లేఖ రామంటున్నాం, కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయడం కోసం సిబిఐ ఎంక్వైరీ కోర్టు ఒక లెటర్ రాయమంటున్నాం. ఒక లెటర్ ఎందుకు రాస్తలేడు ముఖ్యమంత్రి గారు? ఆ రోజు ప్రతిరోజు రాసిన లెటర్ ఈ రోజు ఆపోజిషన్ నాయకుల మీద ఏ లెటర్ రాసిరని ఇలా సీడీలు, ఈపీఐలు, ఐడీలు లేదండి, సిబిఐ రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు, మీరు లెటర్ ఇవ్వాల్సిందే, బ్యాన్ ఎత్తేయాల్సిందే. ఏమైందండి? ఇవన్నీ కూడా బీజేపీ కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడానికి కేసీఆర్ వచ్చి శ్రవణ్ గారు చర్చలో కూడా రచ్చ ఉండకూడదు. సత్యం గారు, మీరు కేసీఆర్ గారి స్పీచ్ దాదాపు 40 minutes మాట్లాడారు, వారి స్పీచ్ అయితే మీరు ఫాలో అయ్యారు. మరో పక్క మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు స్పీచ్ కూడా ఫాలో అయ్యారు. వార్నింగ్స్, హెచ్చరికలు పరస్పరం వేసుకున్నారు. మేడిగడ్డలో అవినీతి జరిగింది, విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చేసింది, క్రిమినల్ ఎంక్వైరీ కూడా అవుతుంది, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడుతున్నామని. ఇంకొక పక్క నల్గొండ నుంచి వార్నింగ్ చేశారు, మీరు మిమ్మల్ని వేటాడతాం, చూసుకుందాం, రకరకాల ఈ కామెంట్స్ ఎట్లా చూస్తారు మీరు? వార్నింగ్స్ అసలు ఈ కామెంట్స్ ఎందుకండి, సభలు ఎందుకండి? ఎప్పుడైనా ఒక ఇష్యూ మీద ఇతర సమస్యల మీద, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద ప్రజలు సమీకరిస్తే ఒత్తిడి పెంచవచ్చు, కానీ ఇక్కడ వనరుల విభజన, ముఖ్యంగా నీటి విభజనకు ఇవాళ కేసీఆర్ సపోజ్ నల్గొండలో 1,00,000 మందితోటి పెట్టాడు, రేపు రేవంత్ రెడ్డి ఇంకో 3 లక్షల మందితోటి నల్గొండలో సభ పెట్టిండు అనుకోండి. ఈ సభలకు వచ్చిన జనాన్ని చూసి ట్రిబ్యునల్ వాళ్ళ జడ్జిమెంట్ ఏమన్నా మార్చొద్దా? లేదా ఆగండి, జల కమిషన్ ఏమన్నా మార్చొద్దా? తర్వాత టెక్నికల్ అంశాలు, క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం పంచాలనేది ఏమైనా సూత్రం మారుద్దా? అంటే ఈ ఇష్యూస్ మీద ప్రజలను సమీకరించడాన్ని నేను వ్యతిరేకిస్తా. ఏ పార్టీ సమీకరించినా జనాన్ని సమీకరించి జనాలను ఎక్కువ పెట్టడం ఎందుకు? ఇప్పుడు మీకు నీళ్లు ఎక్కువ కావాలని నీళ్లు ఆంధ్ర వాళ్ళకు ఒప్పజెప్పొద్దని బీఆర్ఎస్ అంటుంది, మీరు ఒప్పజెప్పి మళ్ళీ అదే విమర్శ చేస్తారు ఏందని కాంగ్రెస్ అంటుంది. మొత్తం మీద 68% క్యాచ్మెంట్ ఏరియా అంటే 68.5% మనకు వాటా రావాలి, కనీసం 50% ఇద్దరు అంగీకరించి తీర్మానం చేశారు. కాబట్టి